హలో, వెల్కమ్ టు మై ఛానల్ విద్యావతి తోటలు పాటలు మాటలు. ఈ వీడియోలో స్ట్రాబెర్రీస్ ఎలా పెంచాలో చూపిస్తాను. ఎర్రగా జ్యూసీగా చూస్తేనే తినాలి అనిపించే స్ట్రాబెర్రీస్ మన తోటలోనే పెంచి కోసుకు తింటే ఆ మజా వేరు. కాకిపిల్ల కాకి ముద్దు అనుకోకండి. నిజంగానే నేను తెలుసుకున్నది ఏంటంటే సూపర్ మార్కెట్లో అమ్మే వాటికి రేడియేషన్ ఇస్తారు, పెస్టిసైడ్స్ కూడా వేస్తారు, అందుకని వాటి ఫ్లేవరే మారిపోతుంది. కానీ మన తోటలో మనం పెంచితే అవేమీ చేయం కాబట్టి ఫ్లేవర్ వేరేగా ఉంటుంది, పులుపు కూడా తక్కువే ఉంటుంది. అసలు స్ట్రాబెర్రీ అన్న పేరు ఎలా వచ్చింది? బ్లాక్బెర్రీస్, రాస్బెర్రీస్, గూస్బెర్రీస్ ఇవన్నీ 2 నుంచి 4 అడుగుల దాకా పెరుగుతాయి. మొక్కలకి చాలా కొమ్మలుంటాయి, పళ్ళు చేతికి అందేలా కాస్తాయి, పండుతాయి. కానీ స్ట్రాబెర్రీస్ మొక్కలు చిన్నవిగా గుబురుగా నేలకు అంటుకుని ఉంటాయి. కొమ్మలు ఎక్కువ ఉండవు. పూలు, కాయలు, పళ్ళు నేలకి అంటుకుని ఉంటాయి. మరి అలా కాస్తే పళ్ళు కుళ్ళిపోతాయి కదా. అసలే మాకు ఇక్కడ వర్షాలు ఎక్కువ, పురుగు పుట్ర చేరి ఆ పళ్ళను తినేస్తాయి, కుళ్ళిపోతాయి కూడాను. అందుకని మొక్కల చుట్టూ స్ట్రా అంటే ఎండుగడ్డి వేస్తారు. నేను కూడా వేస్తాను. కుండీలో పెంచితే అంత స్ట్రా అవసరం లేదనుకోండి. అలా మొక్కల చుట్టూ స్ట్రా వేసి పెంచినందుకు స్ట్రాబెర్రీస్ అని పేరు వచ్చింది. అసలు మాకు స్ట్రాబెర్రీస్ తోటలో పెంచవలసిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి సూపర్ మార్కెట్లో సీజన్లో బోలెడు అమ్ముతారు. కొనుక్కున్నవే తినడానికి టైం ఉండేది కాదు. ఒక్కొక్కసారి ఇవి తొందరగా కుళ్ళిపోతాయి ఫ్రిడ్జ్లో పెట్టినా సరే. వర్క్లో లంచ్ టైంలో టేబుల్ మీద ట్రేలో ఫుల్గా పెట్టేవాళ్ళు, అవి తినడానికే టైం ఉండేది కాదు. అలాంటప్పుడు వీటిని పెంచే ఓపిక తీరిక ఉండేది కాదు మాకు. 6 ఏళ్ల క్రితం ఒక చిన్న మొక్క కొండీలో పెట్టి దాన్ని సంగతే మర్చిపోయి తోటలో మూల పడుండేది. 2 ఏళ్ల క్రితం దాన్ని చిన్న కుండీలో వేసి కొంచెం గ్రోమోర్ వేస్తే దానికి పిలకలు వచ్చాయి. దీన్నే రన్నర్స్ అంటారు. ఈ రన్నర్స్ 2 రకాలు ఉంటాయి. ఒక టైప్ అంటే ఆ రన్నర్ భూమి అడుగునే, భూమి కిందే ఉండి అలా పాకి భూమిని చీల్చుకుని పైకి వచ్చి మొలుస్తాయి అన్నమాట. కానీ స్ట్రాబెర్రీ రన్నర్స్ చూడడానికి ముచ్చటగా ఒక తీగలాగా వచ్చి దాని చివర వేళ్ళు, ఆకులు వస్తాయి, మనకు కనబడుతూనే ఉంటుంది. అప్పుడు ఆ చివర వేళ్ళు, ఆకులు ఉన్న చోట కొంచెం మట్టిలో కానీ లేకపోతే చిన్న కుండీలో కానీ పాతి, అప్పుడు దానికి ఒక పేపర్ క్లిప్ కానీ ఒక వైర్ ముక్క కానీ గుచ్చి ఆ కాడ కదలకుండా ఉంచితే అప్పుడు అక్కడ ఒక చిన్న మొక్క తయారవుతుంది. దాన్ని మళ్ళీ కొంచెం పెద్ద కుండీలో పాతుకోవచ్చు. అది అప్పుడు కొంచెం వేళ్ళు వచ్చాక మనం కట్ చేసేసి, కాడని కట్ చేసేసి అది వేరేగా పెంచుకోవాలి. నాకున్న ఒక్క మొక్కకి 2 ఏళ్లలో ఎన్ని మొక్కలు వచ్చాయి చూడండి. ఇవి చిన్న మొక్కలు కాబట్టి చిన్న స్థలంలోనే పెంచుకోవచ్చు. బాల్కనీలో కూడా చిన్న చిన్న కుండీల్లో వేసి పెంచుకోవచ్చు. ఇండియాలో హైదరాబాద్ వంటి వేడి ప్రదేశాల్లో కూడా కొంతమంది పెంచుకుంటున్నారు ఇప్పుడు. మా తోటలో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మొక్కలు పెంచడం కాదు మాకు ప్రాబ్లమ్. ఇవి పళ్ళు పండాక ఎర్రగా అట్రాక్టివ్గా ఉంటాయి. అప్పుడు ఉడతలు చక్కగా భోంచేస్తాయి. మా తోటలో అక్కడే ఉంటాను, తిరుగుతూ ఉంటాను. ఈ కళ్ళు ఇటు అటు తిప్పేసరికి ఖాళీ చేసేస్తాయి. అందుకని నేను ఈ కుండీలు స్టాండ్ మీద పెట్టి దాని చుట్టూ చికెన్ వైర్ అంటే ఒక జాలి లాంటిది చుట్టుకుంటాను, ఈ ఉడతల బాధ భరించలేక. ఇక మట్టి ఎలాంటిది వేయాలంటారా? నాకున్న కంపోస్ట్ వాడతాను, లేకపోతే గార్డెన్లో ఉన్న మట్టి కూడా తవ్వి కుండీలో వేసి నాటేస్తాను. ఇవి చాలా మొండి మొక్కలు, మాకు ఈజీగా పెరుగుతాయి కాబట్టి స్పెషల్ కేర్ ఏమి తీసుకోం మేము. కానీ ఇండియాలో కోకోపీట్, వర్మీ కంపోస్ట్ ఇలాంటివేవో వాడతారు కదా మీరు అవి వాడచ్చు. నేను ఫస్ట్ మొక్క పాతినప్పుడు కొంచెం గ్రోమోర్ వేస్తాను, ఒక గుప్పెడు గ్రోమోర్ ఒక పాట్కి. తర్వాత మొగ్గలు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అప్పుడు
ఒక టేబుల్ స్పూన్ టమాటో ఫీడ్ 1 గ్యాలన్ వాటర్లో వేసి కలిపి కుండీల్లో వేస్తాను. అలా 2-3 వారాలు గ్యాప్ ఇచ్చి 2-3 సార్లు సీజన్కి వేస్తే చాలు. అప్పుడే సీజన్ తొందరగానే అయిపోతుంది. జూన్ జూలైలో మాకు ఫ్రూట్స్ వస్తాయి. ఇండియాలో అయితే చలికాలంలో పళ్ళు వస్తాయని విన్నాను. ఇవి పళ్ళన్నీ అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా కాయవు. అంటే ఆ సీజన్కి అంతే. సెప్టెంబర్లో మళ్ళీ రన్నర్స్ వస్తాయి. అప్పుడు మళ్ళీ సేమ్ పద్ధతి ఫాలో అయ్యి నాటుకోవచ్చు. అదే నేల మీద మొక్కలు వదిలేసాం అనుకోండి, రన్నర్స్ నేలకు తగిలిన చోటల్లా వేర్లు వచ్చి కొత్త మొక్కలు అవే వచ్చి అలా పాకేస్తూ ఉంటాయి. మనం పెంచేవి సూపర్ మార్కెట్లో అమ్మేవి కూడా ఇవి పెద్ద రకం హైబ్రిడ్స్ అన్నమాట. ఈ స్ట్రాబెర్రీ పువ్వులు వైట్లో ఉంటాయి యూజువల్గాను, కానీ ఈ మధ్య హైబ్రిడ్స్ తయారు చేస్తున్నారు. వాటికి పింక్ అండ్ రెడ్ ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి. నేను ఒక పింక్ ఒకటి రెడ్ సరదాపాడు కొనుక్కున్నాను. అది 1 ఇయర్ పూసింది కాసింది. నెక్స్ట్ ఇయర్ కల్లా ఏమైపోయిందో మాయమైపోయింది. హైబ్రిడ్స్తో ఇదే ప్రాబ్లం. వాటికి ఒక్కొక్కసారి ఫ్రాస్ట్ రెసిస్టెన్సీ ఎక్కువ ఉండదు. ఇలాగ ఫ్యాన్సీగా ఎర్రగా ఉన్నాయి పూలు కదా అని కొనేసుకున్నాను అంతే. లంబసింగిలో ఇలాగ స్ట్రాబెర్రీ ఫార్మ్స్ కూడా ఉన్నాయట. మా వారు వెళ్ళి చూశారు. అక్కడ ఈ మొక్కలు గట్ల మీద పెంచి వాటి చుట్టూ పాలిథీన్ షీట్స్ వేసి పెంచుతున్నట్టున్నారు. కానీ ఇంగ్లాండ్లో చాలా వరకు పాత పద్ధతే ఫాలో అవుతారు. ఈ మొక్కల చుట్టూ స్ట్రా వేసి. చూశారు కదా, ఈ మొక్కలు పెంచడం అంత కష్టమేం కాదు, సులువుగానే పెంచుకోవచ్చు. మీరు కూడా కావాలంటే 2-3 మొక్కలు కొనుక్కుని తోటలో కానీ, తోట లేకపోతే బాల్కనీలో కూడా పెంచి ట్రై చేసి చూడండి. ఇలా ఎర్రటి పళ్ళు కోసుకు తిని ఎంజాయ్ చేయండి మీరు కూడాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి ధన్యవాదాలు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కామెంట్ సెక్షన్ మర్చిపోవద్దు. బాయ్ బాయ్.